సైరన్ కొట్టిన బోగస్. ఇక మనము విజృంభించాలి. ఎస్, అనదర్ ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ అవార్డ్ విన్నింగ్. సో బోగస్ మనకి ఏమేం బర్కుడ్లు వచ్చేసాయో నువ్వు చదివేస్తూ ఉండు, నేను ఆనందిస్తూ ఉంటాను. మొదలుగా యా, మన ఈమెయిల్కి రాసింది కవి. జస్ట్ కవి. యా, సబ్జెక్ట్ లో సంథింగ్స్ అని రాశాడు. సంథింగ్స్, యా, ప్లూరల్. యా, ఓకే. హలో బోగస్ అండ్ బ్రోడ్, హలో. ప్లీజ్ డోంట్ షో యువర్ ఫేసెస్, ద క్యూరియాసిటీ కిల్స్ ద క్యాట్ ఎందుకు అంట. నీ పిల్లి ఏమైనా అయిందా? సో కవి ఈజ్ అ క్యాట్ లవర్. ఎస్. సో నా పిల్లి బతకాలి కాబట్టి మనం ఫేసులు చూపించద్దు, అంటే కవి పిల్లి బతకాలి కాబట్టి. ఓకే. యువర్ విష్ ఇస్ అవర్ కమాండ్ రా కవి. యా, బట్ ఆల్సో నో ప్రామిసెస్, ఎందుకంటే మేము మాంటీ పైథాన్ ఫ్యాన్స్ కాబట్టి బిగ్ ఫ్యాన్స్. కొంచెం అక్కడ ఇక్కడ క్యాట్ టార్చర్ అనేది నడుస్తుంటది అన్ఫార్చునేట్లీ. అండ్ ఇంకోటి ఆల్సో వీ హేట్ క్యాట్స్. యా, నెక్స్ట్ టైం రాసా అంటే లవ్ యువర్ పాడ్, ఇంగ్లీష్ పాడ్కాస్ట్ టూ ఈస్ వెరీ మచ్ అప్రిషియేటెడ్. ఓ, అది point అసలు. we are obliged. యా, మా ఫ్రెండ్స్ కి మాత్రమే కాకుండా మా నాన్నకు కూడా పంపించా. మా నాన్న కూడా ఈ పాడ్ విని నిజంగా ఎంత కామెడీగా ఉందా అని నా ఓటీటీ అకౌంట్స్ కి న్యాయం చేస్తున్నారు. సో ఫ్యామిలీ దగ్గర రావడమే కాకుండా ఒక ఫైనాన్షియల్ లెవెల్ ఆఫ్ బెనిఫిట్స్ దొరుకుతున్నాయి. ఎస్, వింటున్నారా ఇండస్ట్రీ? ఇక్కడ చూడండి, ఫ్యామిలీతో పంపిస్తాం మీ వైపు. అది there are some things that I would like to bring to your notice, which I thought while watching a movie, I thought you could have addressed. నోటీస్ బోర్డులో పెట్టమను అక్కడ. we will take it from there. కానీ here are some అని చెప్పేసి రాసేసిన. యా, ఫస్ట్ ది మీటర్ మూవీలో విలన్ ని డైరెక్టర్ సీరియస్ గా తీసుకోలేదు. మూవీని తీసుకున్నా అది పాయింట్. అది జస్ట్ సీ ద పోస్టర్స్ ఆన్ ద విలన్స్ వాల్. హిట్లర్ అండ్ కిమ్ ఒక ఫోటో పంపించాడు. నిజంగా విలన్ వెనకాల గోడ మీద ప్రకాష్ రాజ్ ఫోటో లాగా ఒక హిట్లర్ ఫోటో ఉంది, ఒక కిమ్ జాంగ్ ఇల్ ఫోటో ఉంది. నాకు మీటర్ మూవీలో విలన్ గుర్తొస్తలేడు ఎవడు. అదే నాకు కూడా గుర్తు రావట్లేదు. కిమ్ జాంగ్ ఉన్ బ్లాంక్ ఉన్నది ఇక్కడ. ఎవడ్రా వీడు అసలు? ఈ పాయింట్ కూడా టచ్ చేసి ఉంటే సూపర్బ్ గా ఉండేది. పాయింట్ ఏంటంటే ఆ కవి అసలు మీటర్ లో నాకు పేరు తప్పితే నాకు ఏమీ గుర్తులేదు. నాకు గుర్తుంది. నా మానసిక సంతులనం అట్లానే బ్యాలెన్స్ అవుతుంది బేసిక్ గా. మళ్ళీ నీ మానసిక సంతులనంతో అంతే వైప్ అవుట్. అంటే నాకు ఒక్క పాయింట్ గుర్తుంది అంటున్నా. ఏంటి అది? వాళ్ళు అక్కడ రోడ్ మధ్యలో కూర్చొని వాడు హీరోయిన్ వస్తున్నప్పుడు ఫైట్ చేస్తాడు, ఒక గలీజ్ ఫైట్ చేస్తాడు. ఓ అబ్బా, నీకు గుర్తుందా అది? నేను మూవీలో ఒకసారి చూస్తే మర్చిపోను పోక. అదే ఎందుకంటే నేను మూవీస్ ని ఇట్లా నా ఆత్మతో చూస్తాను నేను. అదే, సో నీ సైకోతనం వెనకాల ఈ రహస్యం అనమాట. బ్లేమ్ ద ఇండస్ట్రీ. సెకండ్, రంగబలిలో అంతా బాగానే అనుకున్నామే. రంగబలిలో షోకి ఒక బిహేవియర్ చూపించారు. రంగబలి జంక్షన్ కి రాగానే కింద పడిపోతూ ఉంటాడు. అవును. ఒక 3-4 సీన్స్ దే ట్రై టు ఎస్టాబ్లిష్ ద కనెక్షన్ బిట్వీన్ షో అండ్ ద జంక్షన్. బట్ షోకి అంత పెద్ద మర్డర్ గుర్తు లేకపోవడమే చాలా సర్ప్రైజ్ అనిపించింది. మీరు అడ్రస్ చేశారు ఈ పాయింట్, బట్ కింద పడిపోవడం మీరు టచ్ కూడా చేయలేదు. ఎందుకు టచ్ చేయాలి? వాడు ఎవడో పడుతున్నాడు, బండి రాదు, ఇంకేం ప్రాబ్లం? పడిపోతున్నాడు, లేపు, మీరు లేపాల్సి ఉండే, మీరు కింద ఒక దిండు పెట్టాల్సి ఉండే, ఇవన్నీ. కానీ పర్లేదు, ఉన్న మాట చెప్పాడు. లెక్క ప్రకారంగా మాట్లాడితే ఓకే, టెక్నికల్లీ యువర్ రైట్. దానికి ఏమైనా వాల్యూ ఉందా అంటే ఏం లేదు, నా దృష్టిలో కూడా ఏం లేదు. ఇప్పటి వరకు ఈ మెయిల్ లో కూడా పెద్ద వాల్యూ కనబడలేదు నాకు. అంటే టేక్ అవే ఇంగ్లీష్ పాడ్కాస్ట్ వీటిలో నువ్వు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వెళ్ళకు, మరి నువ్వు స్పష్టంగా మాట్లాడాలి అట్లా. మూడోది, ఓకే, మూడోది చెప్పు. బేబీ హీరోయిన్ సర్చింగ్ ఇన్ గూగుల్ అబౌట్ లవ్ కొటేషన్. సర్చ్ ఏం చేస్తుందంటే లవ్ కొటేషన్ స్పెల్లింగ్ తప్పుతో KOTESHAN అని కొట్టింది. హీరో ఫోన్ లో ఆ ఫైనాన్స్ చేసిన వాడి నంబరు ఫైనాన్షియర్ అని సేవ్ చేశాడు, అంటే తప్పు స్పెల్లింగ్ తో. దీస్ ఆర్ డెలిబరేట్ చాయిసెస్ అండ్ దే ఇండికేట్ సంథింగ్. ఏంటి ఇద్దరు చదువుకోలేదనా? మేబీ యూ మైట్ వాంట్ టు అడ్రస్ దీస్ ఇన్ యువర్ ఎపిసోడ్. అంటే బేబీ చేసే ముందు రాశాడు అనమాట ఇది. ద మూవీ ఈస్ డైరెక్టెడ్ బై సాయి రాజేష్, who is AKA Steven Shankar, brackets lo mix of Steven Spielberg plus Shankar. He also directed Hrudaya Kalayam. సమాప్తం. అది అబ్రప్ట్గా ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదలుగా కవి
నువ్వు హియో షియో నేను ఎట్లా హియా షియా హియే అనుకుంటున్నాను. నువ్వు కూడా అనుకుంటున్నావా? సరిపోయింది. సో కవి రాసినందుకు థ్యాంక్స్ మొదలుగా. ఎస్. అండ్ మమ్మల్ని ఉట్టి తెలుగు పాడ్కాస్టే కాకుండా ఇంగ్లీష్ పాడ్కాస్ట్ మచ్ అప్రిషియేటెడ్ అన్నావు చూడు. వెరీ మచ్. మేము అప్లై చేయనాం దానికి. మేము ఇట్లా కళ్ళకెళ్ళి ఇట్లా 2 చుక్కలు వచ్చినాయి ఇట్లా స్పర్శ చిక్ అని. అండ్ అదే సెంటెన్స్ లో కవి కనుక మనకు చెప్పుంటే ప్లీజ్ కంటిన్యూ ఐఎమ్ నాట్ సీయింగ్ న్యూ ఎపిసోడ్స్ అన్నట్టు ఏదైనా కొంచెం చిన్న పుస్తకంతా హింట్ ఇచ్చుంటే దెన్ వీ కుడ్ హావ్ డన్ సంథింగ్ అబౌట్ ఇట్. కానీ బికాస్ ఆ హింట్ ఏమీ లేదు కాబట్టి ఇంగ్లీష్ పాడ్కాస్ట్ ఎక్కడుందో అక్కడే ఉంటుంది. ఇంకా 100 మూవీ రివ్యూస్ లో దగ్గర 100 మూవీ రివ్యూస్ లో 3 మూవీ రివ్యూస్ లో నువ్వు పాయింట్ చెప్పావు. అంటే మిగతా 87 నువ్వు యూఆర్ అగ్రింగ్ టు ఇట్ అనే మేము అనుకుంటున్నాం. 97 రైట్. సో విచ్ ఈస్ అ గుడ్ రేషియో. వండర్ఫుల్. విచ్ ఇస్ అ గుడ్ రేషియో. నువ్వు ఇంకా మాకు ఎనాలిసిస్ చెప్పాలంటే నువ్వు వేరే పాడ్కాస్ట్లు చేయండి ఏంటి, మేము చేస్తుంది ఏంటి, అలాంటివైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము అప్పుడు ఇంప్రూవ్ అయ్యే స్కోప్ ఉంది మాకు. కానీ చాలా మంచి రాసినావు కవి. పిక్చర్లు అన్ని పెట్టి ఒక మార్జిన్ కొట్టలే, కానీ దానికి మేము మార్క్స్ ఏం కట్ చేయము. మీ ఫ్రెండ్స్ కి మాత్రమే కాదు మీ నాన్నకు కూడా షేర్ చేసావు అంటే విత్ ఇన్ ద ఫ్యామిలీ అవుట్ సైడ్ ద ఫ్యామిలీ. ఇట్స్ వండర్ఫుల్ అసలు. మచ్ అప్రిషియేటెడ్. అది మా తరఫు నుంచి వెరీ మచ్ అప్రిషియేటెడ్. ఎస్. ఇంకోటి బేబీ దానికి నువ్వు ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ ది పాయింట్ ఏదైతే చెప్పావు అది పెద్దగా దాని మీద రిమార్క్ చేసేంత పాయింట్ అంటే చాలా ఆబ్వియస్ అనిపించింది. అది ఈ పిల్లనేమో చదువుకోకుండా అబ్బాయిలతో తిరుగుతుంది, ఫేషియల్ చేయించుకుంటుంది, సగం సేపు షాపింగ్ చేస్తుంది. వాడు ఆల్రెడీ చదువులో ఫెయిల్ అయ్యి ఆటో నడుపుకుంటుండు. సో ఇట్ ఈస్ బట్ ఆబ్వియస్. దాంట్లో అంత పెద్ద హైలైట్ చేయాల్సిన విషయం కాదు అది. ఇంకా కవి మూవీలో వేరే కూడా అయినది సబ్బాయి. నువ్వు వాటిల పైన అవి చూస్తుంటే ఇంకా బాగుంటుండే. ఈ డెలిబరేట్ చాయిసెస్ దే ఇండికేట్ సంథింగ్ యూ మైట్ వాంట్ టు అడ్రస్ దిస్ అంటే పెద్దగా ఏం లేదు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బట్టి వాళ్ళు దే ఆర్ ఫ్రమ్ బస్తీ. సో వాళ్ళ స్పెల్లింగ్ పర్ఫెక్ట్ ఉండదు అని చెప్పేసి వాళ్ళు అట్లా పెట్టినట్టున్నారు. దట్స్ అబౌట్ ఇట్. అంతకంటే బ్యాక్గ్రౌండ్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే వీళ్ళు సైకలాజికల్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా చేస్తున్నారు. వాళ్ళ థింకింగ్ ఎబిలిటీ, వాళ్ళ బ్రెయిన్ ఎబిలిటీ ఇది. రైట్. విచ్ ఇస్ ఓకే. వాళ్ళకు అంటే ఇంకో పెద్ద పాయింట్ ఇవ్వచ్చా అంటే అంతేం లేదు. నాకు కూడా అంత అనిపించలేదు. దాని మీద రిమార్క్స్ చేసే అంత అయితే ఏం లేదు. కానీ నీకు అనిపిస్తుంది ఎపిసోడ్ కింద కామెంట్ చేయి, అరే చూసిన అందరూ మస్తు ఫన్గా ఉండే. ఒకవేళ నీకు అందులో ఇంకేదైనా అనిపించుంటే నువ్వు అది రాయొచ్చు మళ్ళీ. మాకైతే అంత అనిపించలేదు. అండ్ ప్లస్ భాష అంటే మేము పెద్దగా అంత పట్టింపు ఉండదు మాకు. భావం అనేది మేము ఎవరైనా వచ్చి మా తెలుగు గురించి కమెంట్ చేసిన దెన్ హౌ. అందుకని వేరే వాళ్ళ ఇంగ్లీష్ గురించి మేము కమెంట్ చేయము. అందుకనే భావం అనేది ముఖ్యం. అండ్ ప్లస్ నీ పేరులోనే కవి ఉంది. అవును. సో ఒక్కడు కూడా నువ్వు అంత అన్పోయటిక్ గా రాసినావు అని మేము కంప్లైంట్ చేస్తాం. రిథం లేదు దీంట్లో, ఏం లేదు. నా ఉద్దేశం ఏంటంటే కవులు జనరల్ ఇంగ్లీష్ కవులైనా తెలుగు కవులైనా వాళ్ళు కూడా భావం మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి భాషతో కొంచెం లిబర్టీస్ తీసుకుంటారు. వాళ్ళు భాషతో ఆడుకుంటారు. కొంచెం ఆ మ్యూజికాలిటీ కోసం, రిథమ్ కోసం భాషని ఇక్కడ అక్కడ వాళ్ళు మోడిఫై చేస్తారు. విచ్ ఇస్ అబ్సల్యూట్లీ ఫైన్. పోయిటిక్ గ్రామర్ అంటారా ఏదో అంటారు. పోయిటిక్ లైసెన్స్, ఫ్రీడమ్, క్రియేటివ్ లైసెన్స్. సో అది నీకు కూడా వర్తిస్తుంది, అర్థమై అయి ఉంటుంది అని వాళ్ళు కూడా భావిస్తున్నాం. బేబీకి కూడా వర్తిస్తుంది. ఆఫ్ కోర్స్. సో మొత్తానికి అయితే థ్యాంక్స్ ఫర్ రైటింగ్ కవి. చాలా బాగా రాశారు. అండ్ పంచుతున్నందుకు కూడా మా పాడ్కాస్ట్ ని డెఫినెట్లీ థ్యాంక్ యూ. మీ ఫాదర్ కూడా థ్యాంక్ యూ వింటున్నందుకు. థ్యాంక్ యూ అంకుల్. నెక్స్ట్ వచ్చేసి మనకు రాసింది ట్విట్టర్ లో అమ్మో ఎంకే రాయ్స్. అరే వచ్చిండ్రు రాయ్స్ గాడు. రాయ్స్ బాగున్నావారా? చాలా రోజులైంది. అదే అడుగుతున్నాడు రాయ్స్ కూడా. వాడు మనల్ని అడగడం కాదు, మనం వాడిని అడగాలి. చాలా రోజులు అయింది మిమ్మల్ని పలకరించి. ఎలా ఉన్నారు? బాగున్నాం, చాలా బాగున్నాం. ఇంకేం నడుస్తుంది? ఇంకా బిచ్చమడకుండా ఇంకా పైసలు ఏమి వస్తలేవు మాకు. బీటెక్ లో ఉన్నప్పుడు పని పాట లేకపోవడంతో మీ పాడ్కాస్ట్ వింటుండే. ఇప్పుడు అస్సలు కుదరతలేదు. అయ్యో. ఏదో సెపరేట్ గా ఇంకో బాత్రూమ్ ఎపిసోడ్ చేస్తున్నారుగా. నాకు మాత్రం నెక్స్ట్ మూవీ జైలర్ రివ్యూ కావాలి. జైలర్ మూవీ రివ్యూ చేస్తారని కోరుకుంటూ మీ లిసనర్. సమాప్తం. అంతేనా? అరే రాయ్స్, కంగ్రాచులేషన్స్ నీకు ఉద్యోగం వచ్చినందుకు. కొంచెం పని పాట ఉన్నందుకు. నువ్వు అఫీషియలీ ఇప్పుడు కొంచెం తెలుగు మూవీ టిపికల్ స్క్రిప్ట్ ట్రాక్ లో పడ్డావు. సో ఆల్ ద బెస్ట్ నీ ఉద్యోగానికి. మంచిగా దగ్గరుండి పని చేయి. అండ్ జైలర్ చేస్తలేం మేము. ఆఫ్ కోర్స్ వీఆర్ నాట్ డూయింగ్. అది ఒరిజినల్ తెలుగు మూవీ కాదు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇంకా?
100 సార్లు చెప్పినాం ఇప్పటివరకు ఓన్లీ ఒరిజినల్ తెలుగు మూవీసే చేస్తాం మేము అని. ఆయన కానీ జైలర్ చేయి, నా బొంద చేయి, నా పిండకుడి, ఇవన్నీ కుదరదు నాన్న. కానీ నువ్వు మళ్ళీ మాకు గుర్తుపెట్టుకుని రాసినావు, ఇంత బిజీ ఉన్నా కానీ. చాలా థ్యాంక్స్ బ్రో. చాలా రోజుల తర్వాత రాసావు రాయ్స్. థ్యాంక్ యూ. నాకు చాలా కమ్మగా అనిపించింది. ఎస్. ఇప్పుడు వచ్చేద్దాం మనం ఇన్స్టాగ్రామ్ వచ్చేసి ఇక బోగస్ టైం వేస్ట్ చేయకు. ఇన్స్టాగ్రామ్ లో మనకు రాసింది, మొదటిసారిగా రాసింది చాండ్లర్ బింగ్. ఇంటర్నేషనల్ వెళ్ళిపోయినాం మనం. అంతే. హాయ్ గైస్, ఐఎమ్ అ ప్రొఫెషనల్ ఓజీ థై గ్యాప్ లిసనర్. ఓహో, వీడు కూడా మనలాగే అవార్డు ఇచ్చేసుకున్నాడు. నిజంగానే వీడు హీస్ కన్వెన్షనల్ థై గ్యాప్ లిసనర్ వీడు. రైట్. Never a fan of interacting or writing like this, usually, but really want to appreciate you guys for all the laughs you spread. Oh. Big fan, bro, being brute. Yeah, shock avaka. And as we need dark to appreciate light, chalo credit iddam bogus nukki. Yeah, just kidding. You guys are great, of course. You are the professionals, better than experts. బ్రౌనీ పాయింట్స్ మొత్తం కాకా. You are the professionals, better than the experts. By the way, a big shout out and love to Qmart. Yes, of course. Now I believe Veera Chandler Qmart ఇట్లా గుర్తు చేసిన చూడు మాకు, ఇట్లా గుండెలో హాయిగా ఒక కచ్చా పెగ్గు కొట్టినట్టు ఇట్లా వెచ్చతనం ఇట్లా స్ప్రెడ్ అవుతుంది. బ్రాకెట్స్ లో Chandler Bing is an award-winning anonymous account of mine, but surely not fake AF. Take care, guys. Cheers. సమాప్తం. Chandler Bing రాసినందుకు చాలా థ్యాంక్ యూ. ఇంత మంచిగా రాసినావు నువ్వు. పాయింట్స్ అన్ని ఫుల్ బ్రౌనీ పాయింట్స్ కొట్టేసినావు అయితే. జస్ట్ ఆ క్యూమార్ట్ ఒక లైన్ తో. క్యూమార్ట్ ఇంకా ప్రొఫెషనల్స్ ప్రొఫెషనల్స్ అన్నావు. ఫైనలీ ఈ ప్రొఫెషనలిజం ని నువ్వు స్ప్రెడ్ చేయగలిగే సత్తా నీకు ఉందని మేము కోరుకుంటూ నీకు ధన్యవాదాలు చెప్పుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రైటింగ్. నీ ముందర అలవాట్లేదన్నావు ఇలాంటివి రాయడానికి. అదే ఇంకోటి, నీ ఫ్యాన్ క్లబ్ లో కూడా జాయిన్ అయ్యాడు బ్రో. ఏది పెద్ద కొత్త విషయం కాదు. హంబిలిటీగా ఉండాలి. ఇలాంటివన్నీ నువ్వు ఇట్లా చెప్పుకోవద్దు. నువ్వు ఉంటావు ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటావు. అదే నేను చెప్పుకోని ఇవన్నీ ఏదో చాండ్లర్ ఓకే రా, మనం మళ్ళీ లక్కీ కెఫే నో రైట్, అక్కడ కలుద్దాం మనం. కానీ చాండ్లర్ ఎక్కువ ఇంటరాక్ట్ చేయను, రాయను, కానీ మీకోసం రాస్తున్నావు అన్నావు చూడు, అక్కడ మళ్ళీ స్పర్శ, మళ్ళీ బ్రౌనీ పాయింట్స్. అండ్ ఇది చాండ్లరే కాదు బ్రో, ఇలా ఇంకో 2-3 రాశారు మనకి. అవునా? నేను అస్సలు ఎవరికి రాయను, కానీ మీ పాడ్కాస్ట్ కోసం, మనం కాదు, మీ పాడ్కాస్ట్ కోసం అని చెప్పి మీకోసం స్పెషల్ గా రాస్తున్నామని. దీన్ని మేము చాలా అప్రిషియేట్ చేస్తాం. చాలా అంటే చాలా. అంటే మీరు దీన్ని లైట్ తీసుకో, ఇది కూడా జోక్ చేస్తున్నారని, మా మాట తీరే అట్లా ఉంటది కానీ, బట్ మేము చాలా అంటే చాలా అప్రిషియేట్ చేస్తాం. అండ్ ఇలాంటివి జనరల్ గా మేము మర్చిపోము, ఎందుకంటే పర్సనల్ గా మేము కూడా ఎక్కడ పోయి రాయము. మాకు యాక్ట్ 5 అనేది ఇంటర్నెట్ రాకపోయినా సపోర్ట్ టికెట్ కూడా ఎవరు చేస్తాడు అలాంటి వాళ్ళం మేము. అదే, సో మాకు అలాంటి హ్యాబిట్ బ్రేక్ చేసి మీరు ఒకటి రాయాలంటే ఎంత ఎఫర్ట్ తీసుకుంటుందో, ఆర్ మీరు ఎంత అప్రిషియేట్ చేస్తున్నారని మాకు తెలుస్తుంది, మాకు అండర్స్టాండింగ్ ఉంది. సో అందరికి అలా హ్యాబిట్ బ్రేక్ చేసి మరి రాసిన వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్ యూ. అండ్ మేము మచ్ అప్రిషియేటెడ్. మచ్ అప్రిషియేటెడ్. నెక్స్ట్ మనకు రాసింది సింధు. షార్ట్ అండ్ స్వీట్ మెసేజ్. హలో, హాయ్, రీసెంట్ గా స్పై పాడ్కాస్ట్ విన్నాను. ఓకే, ఇట్స్ హిలేరియస్, ఓ సో ఫన్నీ, కీప్ ఇట్ అప్ అని థమ్స్ అప్ ఎమోజీ ఇచ్చేసి సమాప్తం. సింధు పేరు లాగే చాలా షార్ట్ గా మస్తు రాసినావు నువ్వు. బట్ స్పై మాకు కూడా చాలా నచ్చింది. మేము రికార్డ్ చేస్తుంటే అనుకున్నాం ఇది సూపర్ హిట్ అవుతుంది ఎపిసోడ్. మ్యాటర్ అట్లా ఉండింది అందులో. సో థ్యాంక్స్. ఇది రంగబలి కూడా విను, ఇది కూడా బాగుంది రంగబలి. సో సింధు తర్వాత మనకు రాసింది పెసరట్టు. వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ బ్యాక్. హలో, జస్ట్ ఇప్పుడే మీ బేబీ రివ్యూ వినేసి ఇటు వచ్చా. అరే, కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టింగ్ మోర్ దెన్ 5 stars ఫ్రమ్ బోత్ ఆఫ్ యూ. ఎందుకో తెలియదు కదా. అండ్ ఇద్దరు అలానే 6 and 7.5 ఇచ్చారు. సెంటెన్స్ ఫార్మేషన్ స్వల్ప, లేదా నీకు అతి తొందర ఉంది, ఆగు. కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టింగ్ అన్నప్పుడు మనం చేయలేదని ఆ పని యాజ్ ఎక్స్పెక్ట్ అని అంటారు, కానీ నేను పూర్తిగా చదవలేదు ఇంకా. ఐ నో, బట్ స్టార్టింగ్ ఇస్ రాంగ్. హోల్డ్ ఆన్ టు యువర్ హార్సెస్ బ్రో. ఇంగ్లీష్ పండితంతో నువ్వు ఇది అనిపించదా నీకు కూడా? వివాహ భోజనంబు అని రాజేంద్ర ప్రసాద్ గారి ఓల్డ్ మూవీ ఒకటి ఉంది.
ఎస్ ఐ నో వివాహ భోజనంబు అందులో ఆయన మెన్స్ రైట్స్ యాక్టివిస్ట్. సో బేసిక్లీ ఈ మూవీ కూడా ఆనంద్ రైట్స్ అడ్రస్ చేయడం, వాడికి జరిగిన అన్యాయం, ఈ ప్రాసెస్ లో సైడ్ ఎఫెక్ట్ లాగా విరాజ్ గాడు కూడా బలి అయిపోవడం అన్నట్టు అనిపించింది నాకైతే. బ్రాకెట్స్ లో ఇప్పుడు బయట ఉన్న ఇంటర్ అబ్బాయిలు అంతా ఆనంద్ అండ్ విరాజ్లకి జస్టిస్ కావాలని ట్విట్టర్ నిండా పోస్టులు, ఇన్స్టా అంతా మీమ్స్ చేసి సావగొట్టిఫైయింగ్. నాకు అసలు ఏ క్యారెక్టర్ మీద సింపతి రాలేదు బై ది ఎండ్ ఆఫ్ ద మూవీ. కరెక్ట్, మంచిదే. యా, రావద్దు కూడా అట్లా. అంటే ఆనంద్ తల్లి మీద రావచ్చు కొంచెం సింపతి, వాడి ఫ్రెండ్ పైన కూడా రావచ్చు, వాడిని భరిస్తున్నందుకు. ఆనంద్కి విరాజ్కి తేడా కూడా కనిపించలేదు నాకు. ఎందుకంటే విరాజ్కి డబ్బులు ఎక్కువ అయిపోయి వాడు కొంచెం కాస్ట్లీ గిఫ్ట్స్ ఇచ్చాడు, సో హీ హాస్ ద రైట్ టు డూ సో అన్నట్టుంది. ఇఫ్ ఆనంద్ కుడ్ అఫోర్డ్ టు గివ్ సచ్ గిఫ్ట్స్ మేబీ హీ వుడ్ హావ్ డిమాండెడ్ టు. నేను ఇదే పాయింట్ అన్నా. బేసికలీ ఇదంతా పెద్ద షుగర్ డాడీ వ్యవహారం లాగుంది. పెసరట్టు కరెక్ట్ గా అన్నామమ్మా, మేము అనలేకపోయినాము. మేము టర్మినాలజీ, మేము ఇలాంటివి ఒక ప్రొఫెషనల్ రివ్యూవర్స్ గా మేము ఇలా ఈ మాటలు అనలేము అని అనుకున్నాము. కానీ నువ్వు ఆన్ ద స్పాట్ ఉన్నావు. నువ్వు దిస్ ఇస్ ఎంకరేజింగ్ ద రాంగ్ కల్చర్ బేసిక్. నాకు ఈ మూవీ చూసాక ఏమనిపించిందంటే ఏమనిపించలేదు. కరెక్ట్, యా. బట్ నేను నేర్చుకున్న గుణపాఠం ఏంటంటే మనకి ఎంత బాగా తెలిసిన వాళ్ళైనా, ఎంత మంచోళ్ళైనా మనకి అనవసరంగా సోప్ వేస్తూ అడగకుండానే లంచాలు ఇస్తున్నారు అంటే దండం పెట్టి దూరంగా వెళ్ళిపోవడం బెటర్. వావ్, అది పెసరట్టు ఫుల్ మార్క్స్ నానా నీకు. ఎస్, ఇది మీ అందరు ఫ్రెండ్స్ కి నేర్పేది కాదు. ద బెస్ట్ కాజ్ ఎవడి మనసులో ఏం కోరిక ఉందో ఆ పేరు మల్లకే ఎరుక. ఇలాంటి కథలు పడడానికి అందరూ నాన్నలు ఈవినింగ్స్ ఇంట్లో మందేస్తూ కూర్చోరు. లైఫ్లో రిస్క్ లేకపోయినా పర్వాలేదు, రస్క్ మిగిలితే చాలు. #యాంటీ కరప్షన్. ఈ లాస్ట్ పార్ట్ ఏంటో బౌన్సర్ అయింది, బట్ టూ మచ్ తెలుగు అయిపోయింది. యా, ఇప్పుడు దాకా అయితే అసలు బండి పటరి మీద ఎట్లుందంటే పెసరట్టుది. అసలు చెప్తున్నా, మెట్రో కూడా జాపనీస్ ట్రైన్ ఎఫిషియన్సీ ఉంది. యా, బుల్లెట్ ట్రైన్ ఎఫిషియన్సీ ఉంది. ఆన్ ట్రాక్ ఉన్న పెసరట్టు అయితే. అండ్ మచ్ అప్రిషియేటెడ్. నువ్వు ఇది హైలైట్ చేసి చెప్పినందుకు. ఇది నార్మల్ పాయింట్ కాదు, నువ్వు అనుకుంటున్నావేమో చాలా ఈజీగా చెప్పేసినావు, కానీ ఇట్ హోల్డ్స్ అ లాట్ ఆఫ్ వాల్యూ. సో కుడోస్ టు యూ. యప్, థ్యాంక్స్ పెసరట్టు. చాలా థ్యాంక్స్ పెసరట్టు. మా మూకీ బాత్ చిన్లీ అంటారు చూడు, అట్లా అయిపోయింది ఇప్పుడు. అది నెక్స్ట్ మనకు రాసింది క్రియేటివ్ క్యాప్చర్స్ వచ్చిండ్రు. ఇది ఇన్స్టాగ్రామ్ డిఎం కి మెసేజ్ బాగా పెద్దగా అయిపోయింది అని చెప్పి ఒక ఇమేజ్ లో పంపించాడు. కానీ ఎంత క్రియేటివ్ గా పంపించిండు, చూపించిండు క్రియేటివ్ క్యాప్చర్స్. హాయ్ బాయ్స్, ఎట్లున్నారు? ఈ వీక్ చెప్పుకునే లైఫ్ అప్డేట్స్ పెద్దగా ఏం లేవు, కానీ డైరెక్ట్ మ్యాటర్లోకి వస్తా. అది బేబీ ఈజ్ మోర్ దాన్ అ గుడ్ ఆర్ బ్యాడ్ మూవీ. This is an interesting movie which raised discussions, and this is a movie which we can have a strong opinion on. And the other thing I thought is, bogus movie review చేసేటప్పుడు with context చేయడం didn't work for me. Because already బయట జనాలకి థైగ్యాప్ ఆడియన్స్ కి ఆల్రెడీ మూవీ రిలేటెడ్ కాంటెక్స్ట్ కంప్లీట్ గా ఉంది. లైక్ సోషల్ మీడియాలో ఏం రచ్చయింది, థియేటర్స్ లో ఏం రచ్చయింది, డైరెక్టర్ ఇంటర్వ్యూస్ లో ఏం అడిగినా లెంత్ వల్ల కట్ చేసినాం, టైం సరిపోలే, ఫైల్స్ పోయినాయి అని కార్పొరేట్ రీజన్స్ అని కవర్ చేసుడు. ఇదంతా రివ్యూ కూడా కాంటెక్స్చువల్ అయ్యేసరికి ఐ ఫౌండ్ ఇట్ నాట్ సో థైగ్యాపిష్. బికాస్ ప్రీవియస్ రివ్యూస్ అన్నిటికీ రివ్యూ వితౌట్ కాంటెక్స్ట్ సర్క్యులేటెడ్ టు ద మూవీ లానే ఉంటాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు బేబీ మూవీ అలా లేకుండే. అండ్ దిస్ బీయింగ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మూవీస్ టు డిస్కస్. ఎందుకు? ఎనీవే, I just felt a layman perspective with having no context would be interesting to listen. Or మీకు కాంటెక్స్ట్ ఉన్నా కూడా రివ్యూ వితౌట్ కాంటెక్స్ట్ చేయాల్సింది. నేను చేసినారా క్రియేటివ్. And I understand that Brute being not so active on social media and adding his points to the pod. But నా పాయింట్, పాడ్కాస్ట్ అంతా ఒక లేమ్యాన్ వ్యూ విత్ నో కాంటెక్స్ట్ లానే ఉండాలి అని ఐఎమ్ టెలింగ్ దాట్. మూవీ గురించి పక్కన పెడితే సచిన్ 100th సెంచరీ కోసం కూడా ఇంత వెయిట్ చేయలే నేను. మీ కంజూస్ మొహాలు ఎలాగో దావత్ ఇయ్యరు, కనీసం లిమిటెడ్ మెంబర్స్ తో ఏదో ఒక మూవీ వాచ్ పార్టీ పెట్టచ్చు కదా, ఏమంటారు? ఈ బ్రూట్ దీనికి కూడా ఏదో ఎడ్డి ఎక్స్క్యూజ్ ఇస్తాడు మళ్ళీ. అరే పైసలు లేవురా, అరే క్రియేటివ్ నీ దగ్గర ఉన్నా, నువ్వు దావతి మేము వస్తాము, మేమే ఇవ్వాలన్నా దావత్ ఎవరైనా ఇవ్వచ్చు. #100 కొడుతున్నాం,
#లెట్స్ రాక్ సమాప్తం. క్రియేటివ్ అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు లేచి నీకు చప్పట్లు కొట్టాలి. బోగస్ నువ్వు కూడా, నేనే కాదు, నువ్వు ఎక్కడ అనుకుంటున్నావు కాదు. ఎందుకంటే వాడు ఎంత ఆర్టిస్టిక్ గా రాసిండో, ఎంత మెసేజ్ లెంత్ ఎక్కువ అయిపోయినా కానీ కాస్తే 2 మెసేజ్ లాగా పంపించవచ్చు. కానీ దాన్ని మంచి ఒక బ్యూటిఫుల్ ఫాంట్ పెట్టి దానికి ఒక బార్డర్ వేసి అన్బిలీవబుల్. ఇప్పుడు కొంచెం ఏమైనా అన్నామా మనం క్రియేటివ్ ని? అని ఏమైనా అన్నామా మేము? ఇంత అది ఎస్థెటిక్స్ మెయింటైన్ చేశాడు. పద్ధతిగా ఒక పోస్టర్ లాగా తయారు చేసి పంపించినావు. పాత కాలపు ఇట్లా కింగ్ రీల్స్ వస్తాయి కదా, అట్లా పంపించిండు. ఇంకోటి ఏంటంటే క్రియేటివ్ ని మనం ఎప్పుడే మనము నువ్వే అంటుంటావు, క్రియేటివ్ ఏమో నిన్ను తిట్టుకుంటుంటాడు ప్రతిసారి. ఈసారి అఫ్ కోర్స్ నన్ను కూడా తిట్టాడు అనుకో. నీ తిట్టాల్సిందే మరి. సిగ్గు చేరం లేదు నీకు, తక్కువ తిట్టిండు. ఇంకా పద్ధతిగా చెప్పిండు ఇట్లా తిట్టని కూడా తిట్టలేదు, క్రిటిక్ చేశాడు, ప్రొఫెషనల్ గా క్రిటిక్ చేశాడు. అది విచ్ క్రియేటివ్ ఐ అప్రిషియేట్ యువర్ ఎథిక్స్. నువ్వు చెప్పిన పాయింట్ కి అది నీకు నచ్చలేదు అంటున్నావు, దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫేర్. అది నాకు కూడా నచ్చలేదు క్రియేటివ్, బై ద వే. ఓకే, నీకు కూడా నచ్చలేదు. నేను చూడలేదు కదా, అందుకనే ఐ టోల్డ్ యు. అదే అందుకనే చూడలేదు నువ్వు. ఓకే ఓకే. సో క్రియేటివ్ అది ఈ సినిమాకే ఈ రివ్యూకే నేను ఎందుకు చేశాను అంటే, అది థైగ్యాపర్స్ మనకి రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు కూడా చాలా మంది ఈ సినిమా ఊరికే జస్ట్ రివ్యూ చేయండి అన్నారు. కొంతమంది హైప్, ఆ కాంట్రవర్సీ కూడా చాలా అయింది, సో ఈ మూవీ రివ్యూ చేయండి అన్నారు. సో ఆ కాంట్రవర్సీ ఎందుకు అయింది, థైగ్యాపర్స్ కొంతమంది మెన్షన్ కూడా చేసి రాశారు కదా అని చెప్పేసి ఒక్క ఇంటర్వ్యూ చూశాను టు అండర్స్టాండ్ కి సినిమా లోపలేముంది బయట ఏమైంది అని చెప్పి. నేను పెద్దగా వేరే ఇంటర్వ్యూస్ చూసి కూడా నేను పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ గాను. కానీ మెయిన్గా ఏంటంటే ఆ ఇంటర్వ్యూ చూడకపోయినా కూడా ఆ రివ్యూ నాది దాదాపు అంతే ఉండేది. ఆ ఇంటర్వ్యూ వల్ల ఏమొచ్చింది అంటే, డైరెక్టర్ ఏదైతే పాయింట్స్ ఇచ్చాడో దానికి కొంచెం రెస్పాన్స్ ఇచ్చాను నేను అంతే. బట్ ఆ ఇంటర్వ్యూ వల్ల నా రివ్యూ ఇన్ఫ్లుయెన్స్ కాలేదు అని నా భావం. నీ అభిప్రాయం? నా అభిప్రాయం, అది భావం కాదు. ఓకే, అభిప్రాయం. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ అది. అంటే అది చూడకపోయినా దాదాపు 95% నాది రివ్యూ అంతే ఉండేది. అందరికి నేను చెప్తున్నాను, అందుకనే అది నువ్వెవరు వినేటోళ్ళు వాళ్ళకి తెలుస్తుంది. అంటే నా పాయింట్ అంటే నా పాయింట్ ని వాళ్ళు రిజెక్ట్ చేయొచ్చు, అది నేను అంటున్నా. దట్స్ నాట్ అ ప్రాబ్లం. అసలు నిన్నే రిజెక్ట్ చేయొచ్చు, పెద్ద పీకుడు కానీ కాదు. కానీ నేను ఏమంటున్నా అంటే, నేను క్రియేటివ్ తోటి అగ్రీ అవుతా టు ఎ సర్టెన్ ఎక్స్టెంట్. ఎందుకంటే నువ్వు ఒకసారి మళ్ళీ పోయి మన రివ్యూ విను. నాకు 2-3 చోట్ల కొంచెం ఏమంటారు, యూఆర్ సాఫ్టనింగ్ ద బ్లో అన్నట్టు. యూనో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫాదర్ క్యారెక్టర్ ఎక్కువ పెట్టుండొచ్చు, నాగబాబు క్యారెక్టర్ ఎక్కువ ఉండాల్సి ఉండే అన్న పాయింట్ ఒకటి ఉండే అనుకో, తీసుకున్నావు అనుకో, నువ్వు వెంటనే దాన్ని. కానీ డైరెక్టర్ ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే, వాడు ఇంకా ఉన్నాయి కానీ కట్ చేశాడు సీన్లు. దట్ డజంట్ మ్యాటర్. నా పూర్తి పాయింట్ అది కాదు యాక్చువల్గా. నేను అప్పుడు ఏం చెప్పానంటే, కట్ చేశాడు సీన్ లో, అందుకనే మనం అది కౌంట్ చేయకూడదు, సినిమాలో ఏముందో దాని మీదనే రియాక్ట్ అవ్వాలి అని చెప్పాను. కరెక్ట్. కానీ ఏమో అది నువ్వు ఒకవేళ ఆ ఇంటర్వ్యూ చూడకపోయి ఉంటే ఇంకా కొంచెం ఫుల్ ఫోర్స్లో చెప్తుండే. అండ్ ఆల్సో ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే, ఎప్పుడు కూడా వన్ ఆఫ్ ద థింగ్స్, ఈ మూవీ చుట్టుపక్కల ఏం నాయిస్ అయింది అనుకో, నువ్వు మన థైగ్యాపెన్స్ రాసినన్నావు కదా, నేను ఎగ్జాక్ట్లీ అదే పాయింట్లో అన్నా. ఏంటంటే ఆ హైప్, ఇట్ ఈస్ నాట్ ద రైట్ కైండ్ ఆఫ్ హైప్. అంటే అది కాంట్రవర్సీ, అది హైప్ కాదు, అది కాంట్రవర్సీ. అందరు హైప్ అంటుండే, అది లాంగ్వేజ్, ఇట్స్ నాట్ ఈజీ. అది కరెక్ట్. సో దట్ ఈస్ నాట్, ఆ హైప్ ఈస్ నాట్ క్రియేటింగ్ ఎనీ అర్జెన్సీ. ఈ మూవీ చూసాలి, ఏదో మిస్ అవుట్ అయిపోతున్నాం, వీళ్ళు ఒక అవుట్ స్టాండింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏదో తీశారు అన్న టైప్ ఏం లేకుండే. ఓన్లీ థింగ్ ఏంటంటే, ఆ ప్రాబ్లీ కొంచెం అదే చెప్పాం కదా, ఆ ఫీమేల్ క్యారెక్టర్ని అట్లా చూపించడం ప్రాబ్లీ ఇట్స్ కైండ్ ఆఫ్ బ్రేవ్. ఓకే, దట్ వాజ్ వన్ థింగ్. మనం ఎప్పుడు కూడా, అట్లీస్ట్ నా ప్రిన్సిపల్ ఏంటంటే, యూ వాచ్ ద మూవీ, తర్వాత నువ్వు ఎంత మూవీ గురించి చూస్తావో చూడు. అండ్ ఐ హ్యావ్ ద హ్యాబిట్, బై ద క్రియేటివ్, నేను సోషల్ మీడియాలో వీడికంటే యాక్టివ్ నేను ఉంటా, అర్థమవుతుందా నీకు బ్రౌనీ పాయింట్స్ వేసి తీసుకోవాల్సి వస్తుంది వాపస్. మళ్ళీ అన్ని నేను చెప్తుంటా వీడికి, ఇది చూడు ఇది చూడు ఇది చూడు అని. అయితే నేనేం, నువ్వు ట్విట్టర్, నిజం చెప్పు, నువ్వు ట్విట్టర్ చూస్తావు, నేను రీల్స్ పంపిస్తాను నీకు, నువ్వు నాకు ఎన్ని ట్విట్టర్ ఫార్వర్డ్ ట్వీట్లు పంపిస్తావు. నేను ట్విట్టర్ లోనే యాక్టివ్ ఉన్నాను. నేను ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్ అన్ని, ఫేస్బుక్ అంటే ఫేస్బుక్ చచ్చిపోయింది అనుకో, అంతే మరి. కానీ అన్నిట్లో ఉన్నాను నేను. నువ్వు వీరోలో కూడా ఉన్నా, ఇంకా నువ్వు చూస్తున్నావు, నువ్వు కూడా చూస్తలేవు. సో ఎనీవేస్, ఆ పాయింట్ నేను కొంచెం క్రియేటివ్ కి సెమత్ హూ. ఓకే,
ఏంటంటే మనం అనుకుంటాం ఇట్స్ నాట్ ఇట్ డజంట్ ఎఫెక్ట్ అని, బట్ ఇన్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద మూమెంట్ మనం ఒక జస్టిఫికేషన్ విన్నాం అనుకో, వాట్ ఎవర్ మైట్ బి జస్టిఫికేషన్ కరెక్టా రాంగ్ అనేది పక్కన పెట్టేసి జస్టిఫికేషన్ విన్నాం అనుకో, దెన్ ఏమవుతుంది అంటే కొంచెం ఓహో ఇదా సంగతి అని ఆటోమేటిక్ గా మనకి అది యూ కనెక్ట్ ద డాట్స్, రైట్. సో దానివల్ల కొంచెం ఒక కైండ్ ఆఫ్ లేయర్ ఫామ్ అవుతుంది మనకి, ఆ ట్రాన్స్పరెన్సీ ఉండదేమో అనిపిస్తుంది. డైరెక్టర్ విల్ ఆల్వేస్ హీ విల్ కేర్ ఫర్ హిస్ స్టైల్ ఎనీ హౌ. నో డెఫినెట్లీ. సో దానికి అట్లీస్ట్ మనం హార్సెస్ మౌత్ నుంచి వినొద్దు. సపోజ్ ఒక స్పాట్ బాయో లేకపోతే మేకప్ వాడో చెప్తున్నాను అనుకో, ఐ వుడ్ రాదర్ వాంట్ టు లిసన్ టు దట్, ఎందుకంటే వాడు ఒక అన్బయాస్డ్ ఇది ఇస్తాడు వాడు. నో, మీ పాయింట్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిసగ్రీ చేయట్లేదు, నేను డెఫినెట్ గా ఒప్పుకుంటా, ఐ టేక్ ద ఫీడ్బ్యాక్. కాకపోతే జస్ట్ నా అప్రోచ్ ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. ఇంకోటి ఏంటంటే ఇలా ఓకే బిఫోర్ ఇంకోటి క్లారిఫై చేద్దాం అనుకున్నా, నువ్వు తప్పు రైట్ అంటేనే మేము, కానీ అట్లా నాకు కూడా అనిపించింది. అండ్ నౌ ఇప్పుడు ఇంకోళ్ళు కూడా దొరికారు తప్పు రైట్ అది కాదు, మీకు నచ్చలేదు, ఇట్ షుడ్ నాట్ హావ్ బీన్ డన్ లైక్ దట్ అని మీరు అంటున్నారు. నచ్చలేదు కాదు, ఇట్ వుడ్ హావ్ కమ్ బెటర్ అని. ఓకే, అంతే. సో నా దృష్టిలో ఏంటంటే ఇలా ఇంటర్వ్యూస్ చూసి నాది జడ్జ్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే టైప్ అయితే నేను చూసేవాడిని కాదు. ఆ నేను ఇంటర్వ్యూస్ చూసినా నా జడ్జ్మెంట్ అంత ఇన్ఫ్లుయెన్స్ కాదని చెప్పేసి నేను చూసా, నాకు ఫరక్ పడదని చెప్పి. ఇంకోటి ఏంటంటే ఇది ఎట్లుందంటే ఇప్పుడు స్పైలో నేను ఎట్లయితే రివ్యూ ఇచ్చాను ఒకలాంటి హార్డ్ అప్రోచ్ తో, ఈ ఇంటర్వ్యూ చూడకపోయింటే బేబీకి కూడా అట్లా ఇచ్చేవాడినా అంటే డెఫినెట్లీ నాట్. ఎందుకంటే నాకు అది సాఫ్టనింగ్ ద బ్లో నేను ఎక్కడా చేసినట్టు అనిపించలేదు. నాకు ఈ మూవీకే నాకు ఆ హార్డ్ రియాక్షన్ రాలేదు. స్పైకి నాకు ఎట్లయితే ఆ రియాక్షన్ వచ్చిందో బేబీతో నాకు అంత రాలేదు, అలాంటి యూనో హార్డ్ రియాక్షన్ రాలేదు. ఏదంటే నేను ఇప్పుడు ఇంటర్వ్యూ చూసాక అది కొంచెం సాఫ్ట్ అయిపోయింది అంటే అది జరగలేదు. అది బేసిక్ గా నా సైడ్ నుంచి చెప్తున్నా. అది నీ అంతరాత్మకే తెలుసు, మరి క్రియేటివ్ వీడికే తెలుసు అంతా. అంటే వాడు నిజంగా ఎట్లా ఏం ఫీల్ అయ్యిందో అది నేను కూడా చెప్పలేను. వీడి మొహం చూసినా అంటే నీకు అర్థమవుతుంది, సున్నం లాగా ఉంటాడు, ఏం ఎక్స్ప్రెషన్ ఉండదు. క్రియేటివ్ రంగబలిలో హీరోయిన్ మొహం చూడు, సేమ్ వీడే చేసి ఉంటాడు. హీరోయిన్ రోల్ వీడియో చేసి ఉంటాడేమో నాకు పెద్ద డౌట్. మీసాలు గీక్కొని సేమ్ డిట్ ఉంటారు, ఇద్దరు లడ్డు అట్లా ఏం చీమ కుట్టినట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది. అందుకనే వాడు అంత మంచిగా చేసిండు, బాగా ఎంపథైజ్ చేసిండు ఆ రోల్ ని. చాలా. బట్ ఐ టేక్ ఎ పాయింట్, క్రియేటివ్ కాంటెక్స్ట్ బెటర్. వాడు అంత పోస్టర్ తయారు చేసి పంపించింది పాపం మరి. యా ఆఫ్ కోర్స్. సో ఇప్పుడు క్రియేటివ్ ఇట్లా అన్నాడు కాబట్టి లేదు కాంటెక్స్ట్ తోనే బెటర్ ఉండే అని ఇద్దరు ముగ్గురు రాస్తే బాగుంటది. కొంచెం ఎవరు రాయకండి, అర్థమవుతుందా? వీడు అడుక్కుంటాడు ఇట్లానే, కానీ వీడికి బాగా ఇష్టం ఇంటర్వ్యూలు చూసి అప్పుడు లోపల. ఎందుకంటే అట్లా ఆనెస్ట్ గా చెప్తాను, నేను అస్సలు చూడాడు వీడు వింటాడు. ఎందుకంటే వాడు బ్యాక్గ్రౌండ్ లో ఎడిట్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ లో పెడతాడు ఇవి. నేను చూడాను వినను కూడా. ఈ సినిమాకి చాలా నాయిస్ వచ్చింది. మన ప్రొఫెషనల్ రివ్యూవర్స్ ఇలాంటి నాయిస్ కి డిస్ట్రాక్ట్ అవుతా ఎట్లా? డిస్ట్రాక్ట్ విన్నావు కదా, దట్స్ డిస్ట్రాక్షన్. వినడం కాదు అది. ఇప్పుడు సచిన్ బ్యాటింగ్ చేస్తున్నాడు అనుకో, సచిన్ అని పిలుస్తారు అందరూ, చూస్తే హలో అని చెప్తే రెస్పాండ్ అవ్వద్దు నాయిస్ కి, అంతే. రెస్పాండ్ అవ్వలేదు నేను. అది ఏముంది సినిమాలో, అది వ్యాలిడ్ రియాక్షన్ ఉండేనా ఇన్వాలిడ్ రియాక్షన్ ఉండేనా ఆడియన్స్ ది, ఎంతవరకు వ్యాలిడ్ ఉండే ఎంతవరకు ఇన్వాలిడ్ ఉండే, ఆ క్యూరియాసిటీతో పోయాను. అది ఆడియన్స్ ఆర్ వాళ్ళకి ఎమోషన్స్ ఉండవు, లైక్ జస్ట్ రియాక్షన్స్ వచ్చి లాజిక్స్ ఉండవు, జస్ట్ ఇమోషన్స్ ఉంటాయి. ఓకే, స్పర్ ఆఫ్ ద మూమెంట్ లో వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవ్వాలనుకుంటే అట్లా రియాక్ట్ అయిపోతారు. నాకు క్యూరియాసిటీ కలిగింది ఈ సినిమా రియాక్షన్ వల్ల. వాడు ఏమన్నాడు ఇందాక, ఇట్ కిల్స్ ద క్యాట్. కథం ఐఎమ్ నాట్ ఎ క్యాట్. అయినా కానీ నేను చంపాలి. నువ్వు క్యాట్ కాకపోయినా క్యూరియాసిటీ ఉందని నేను చంపాలి, అంతే. రైట్ రైట్. బట్ ఎనీవేస్ క్రియేటివ్ చాలా మంచి పాయింట్స్ చెప్పినావు, 2-3 బ్యూటిఫుల్ పాయింట్స్ చెప్పినావు, అండ్ వి మచ్ అప్రిషియేట్. అది కొత్తగా నేర్చుకున్నాం మేము, మచ్ అప్రిషియేట్. ఎస్పెషల్లీ నేనేం అప్రిషియేట్ చేస్తానంటే ఈ బ్రూట్ గాడు ఏదో ఒక ఎడ్డీ రియాక్షన్ ఇస్తాడు అని రాసావు కదా, దాన్ని అయితే నేను చాలా అప్రిషియేట్ చేశాను. దేనికి ఎడ్డీ రియాక్షన్ ఇస్తాను? అవసరం లేదు, ఒక కాంటెక్స్ట్ కావాలా ఇక్కడ? కూడా అరే నువ్వు ఒక మూవీకే కాంటెక్స్ట్ చేసి రివ్యూ ఇచ్చినావు, దీని కాంటెక్స్ట్ కావాలా అంటావు? దీనికి అవసరం లేదు. ఇది చూసిన డబుల్ స్టాండర్డ్స్, బోగస్ గాని డబుల్ స్టాండర్డ్స్ ఏ సినిమాకైనా కాంటెక్స్ట్ లైక్ ఎనీ గవర్నమెంట్ బోగస్. నువ్వు ఒక టిపికల్ గవర్నమెంట్ సిస్టమ్, హిపోక్రసీ నీ మిడిల్ నేమ్ ఇది. నువ్వు అటుకాక ఇటుకాక అన్ని ఇట్లా మార్చేస్తావు. నా అలాగా ఉండు, అర్థమవుతుందా? ఇట్లా మంచిగా స్పష్టంగా ఇట్లా క్రిస్టల్ క్లియర్ చెప్పాలి. గలీజోడు ఎవరు అంటే బోగస్. నేను ఇట్లా ఏది ఇట్లా అన్నా, నేను బోగస్
గలీజోడ్ ఎవడంటే బ్రూడ్ బోగస్ జస్ట్ ఓట్ ఫర్ థైగ్యాప్, Bogus. సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ షేర్ పంచండి. సో ఇంకంతే బ్రూడ్ మొత్తం క్రియేటివ్ మంచిగా రాసింది, చాలా మంచిగా యా మొత్తం బరుకోళ్ళు ఇవే అన్ని మనకి వచ్చినవి. కానీ ఈ మధ్య తక్కువ అయినా ఏమైంది, ఎందుకు ఎవరికి వస్తలేదా, రావట్లేదు బాత్రూమ్ కి ఈ మధ్య. యా కాన్స్టిపేటెడ్ కొన్నారు యా ఏం వర్షాకాలం మన చల్లగా అయిపోయింది టెంపరేచర్. నీళ్లు మన తాగుతాం. బాస్టన్ బాయ్స్ ఏరు అసలు ప్రణీత్ అండ్ మన జర్మనీ మా అటే పోయింది, మనది ఏంటి వెస్ట్ యూరోప్ వింగ్ మొత్తం అటే పోయింది. వెస్ట్ యూరోప్, మిడిల్ ఈస్ట్, వాళ్ళ హబీబీ ఖతార్. యా సో చూద్దాం, మళ్ళీ వస్తారు బ్రేక్ తీసుకొని. బోగస్ నువ్వు ఏదో మర్చిపోతున్నట్టున్నావు. ఎస్, ఒక ఈమెయిల్ మర్చిపోయా. అదే మోస్ట్ ఇంపార్టెంట్ ఈమెయిల్. దీనికి ఇప్పుడు మనం స్పెషల్గా ఒక డెడికేషన్ ఇద్దాము 10 minutes. యా ఎందుకంటే ఈ ఈమెయిల్ మేము నిజంగా అర్థం కాలే ఈమెయిల్, ఏం ఇప్పటికీ అర్థం మాకు ఇప్పటికీ అర్థం కాలేదు. బట్ ప్రొఫెషనల్స్ కాబట్టి we have to ask them. రాసింది రాసినట్టు చదవాలి. ప్రొఫెషనల్ గా హెల్ప్ అడగాలి వాడి, నువ్వే చెప్పరా అని. ఈ ఈమెయిల్ మనకు రాసింది నూతన్. సబ్జెక్ట్ ఏంటంటే బ్రో మూవీ రివ్యూకి ముందు ఇది జొప్పించాలని ప్రార్థన కాదు ఆర్డర్. చూపించాలని ఇది చూడు ఏంటది, అది జొప్పించాలని ఉంది అక్కడ, అవునా కదా? ఓకే ఐఎమ్ లాస్ట్. బ్రో మూవీ లాగా సో ఇది వీడే రాసి ఉంటాడు బ్రో మూవీ అయితే. నూతన్ గాడు, నూతన్ బై ద వే అందరికి ఎవరెవరికైతే నూతన్ తెలియదో, వీడు మస్తు యాక్టివ్ గా స్పాటిఫై పైన కామెంట్లు రాస్తాడు. లేదు మనకు తెలీదు ఆ నూతన్ తెలీదు. ఆ నూతన్ అది ఇది నువ్వేనా? ఆ నూతన్ ఈ నూతనేనా నాకు తెలియదు. నూతన్ గేమింగ్ అని ఉంటది, వేరే నూతన సేమ్ నూతన తెలీదు. యా కానీ నేను ఆ టైప్ ఫార్మాట్ చూస్తే నాకు అదే అనిపిస్తుంది, వాడే అనిపిస్తుంది. యా సో సబ్జెక్ట్ లో ఏం రాశాడంటే బ్రో మూవీ రివ్యూకి ముందు ఇది చూపించాలని ప్రార్థన, అంటే జొప్పించాలి అని రాసావు. ప్రార్థన కాదు టైపోస్ అయితే మస్తు ఉన్నాయి. ప్రార్థన కాదు ఆర్డర్ అని రాశాడు. టెక్నికల్ గా ఇది బ్రోకి తర్వాత వస్తుంది. యా సో నూతన్ ఏం రాశాడంటే నో మోర్ ఇంట్రో. అది నేను అందుకనే అంటున్నా, వాడే వీడు, పక్కాగా వాడే వీడు. నన్ను సుస్సుకి ఆపినా ఆగకుండా ఎక్కడ పొదల్లో ఎక్కడో బ్రూట్ తెరువు, నీ ఫోన్ లో తెరువు. నేను చదువుతున్నా. లేదు నువ్వు చదవట్లేదు. కాదు నాకు గుర్తుంది. నన్ను మధ్యలో ఇట్లా ఆపి నువ్వు తెరువు, దాని తెరువు. నువ్వు నాది ఈమెయిల్, నా ఫోన్ లో లేదు ఈమెయిల్. ఇది ఈమెయిల్ వచ్చిందా దేంట్లో ఈమెయిల్? అది తెలుసు, అందుకనే తెరవలేను నేను. ఎక్కడో పొదల్లో ఆపి లోపలికంతా పోయి పోసుకుంటున్నా. ఓకే డేస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అలాగని ఏది పడితే అది యాక్సెప్ట్ చేస్తానే అనుకోకండి. నేను గోడ మీద ప్రకాష్ రాజ్ లాంటి నాకు మైసూర్ పాక్ లో ఉన్నన్ని బొక్కలున్నాయి. ఓకే ఓకే అది అర్థమైంది. I don't know why I'm waiting for your podcast. Thigh gap is an addiction. Very good. You can put this as a caption. చూసినా కవి చూసినా ఇట్లుంటది, పోయిటిక్ లైసెన్స్ అంటే. Please watch Shrikant and Vadde Naveen's Adi Lakshmi and Drona movies. Worst movies I ever saw. మరి ఎందుకు చూడాలరా నూతన్? Please watch and give me one good point చెప్పాలని ప్రార్థన. Don't go by bikini shot. అది ఒక పాసిబుల్ గుడ్ పాయింట్, డిస్కౌంట్ పాజిటివ్ తీసేసిండు. నూతన్ సడన్ గా స్టన్ చేస్తాడు, సడన్ షార్ప్ టర్న్ తీసుకుంటాడు. ఇట్లా చెప్పు, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసు. సడన్ గా డోంట్ గో బై బికినీ షాట్, బీ ప్రొఫెషనల్స్, థై గ్యాప్ సబ్స్క్రైబ్. ఓకే అందులో బికినీ షాట్ ఉన్నాయేమో ద్రోణాలో, ఆ మూవీలో కావచ్చు. అది అంటే రెండిట్లో ఉన్నాయా, ఒక దాంట్లో ఉందా? అది ఇక సస్పెన్స్. నూతన్ డీకోడింగ్ ఈజిప్ట్ లాంగ్వేజ్ అది. యా ఇప్పటికే మీరు గుర్తించాలి. నన్ను గుర్తిస్తున్నాం రా, నేనైతే అంటున్నా పక్కా నువ్వే ఆ స్పాటిఫైలో కామెంట్లు రాసేది అని. థై గ్యాప్ ఫ్యామిలీ ఫ్రమ్ కపటధారి. ఓ వావ్. యా వాల్టర్ వీరయ్య రావాల్సి వచ్చింది నన్ను గుర్తించడానికి. నేను మీ పొదల బాత్రూమ్ నూతాన్ని. మొదల PODALA టైపో ఏమో అది, వాడు అన్ని టైపోలు వేసేసిండు. ఓకే నేను మీ మొదల బాత్రూమ్ నూతాన్ని. చప్పట్లు. నువ్వు అన్నావు కాబట్టి ఇచ్చేసినాం నూతన్. ఇక మీరైతే దూసుకుపోబోతున్నారు. ఎస్పెషలీ ఫ్యాన్ ఆఫ్ ప్రియదర్శి ఎక్కడ ఉన్నాడు? షార్ప్ టర్న్ ఇది.
ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ బానే ఉంది మాకు. ఎస్పెషలీ ఫ్యాన్ ఆఫ్ ప్రియదర్శి అంటే నాకు తెలిసి నన్ను అంటున్నాడు అనుకో, ప్రియదర్శి గొంతులాగా ఉంటుంది అంటారు కదా. ఓకే, ఎస్పెషలీ ఫ్యాన్ ఆఫ్ ప్రియదర్శి యాజ్ ఐ నేమ్డ్ ఇన్ వాల్టర్ వీరయ్య. యు ఆర్ జీనియస్. బ్రూట్ అయితే అచ్చు నేనే అనుకో, బ్రూట్ నువ్వే, ఇది కంపల్సరీ నువ్వే రాసినావు ఇది. నేను నిన్ను యూత్ జీనియస్ ఎందుకు అంటారు? ఒక్కసారి ఇరానీ చాయ్ తాగుదాం అన్నట్టు మీ జీపే నంబర్ ఇవ్వాలి కదా ఫండింగ్ చేయాలంటే, లేదా ఎలా ఫండ్ చేయాలి? ఐ వాంట్ బి అ పార్ట్నర్. మీరు ఓకే అంటే నంబర్ షేర్ చేస్తా, ఫస్ట్ ఫండ్ చేస్తా, యూ విల్ సర్ప్రైజ్. ఇప్పటివరకు చాలా అయినాం. అరే నూతన్, ఇప్పటివరకు చాలానే అయినాం రా మేము సర్ప్రైజ్. కరెక్ట్ గానే విన్నారు. మీరు అనుకున్నదే, సర్ప్రైజ్ చేస్తా, షేర్ జీపే నంబర్. నాకు గుప్తదానాలంటే ప్రీతి, ఎందుకంటే ఐఎమ్ థైగ్యాప్ సబ్స్క్రైబర్. థ్యాంక్స్. అమ్మ ఆశ దోష అప్పడం నూతన్. సమాప్తం. అస్సలు బోగస్ జీనియస్ కదా, దీనికి రెస్పాండ్ చేయవా? దీనికి రెస్పాండ్ చేయ నువ్వు జీనియస్. క్వాంటమ్ ఫిజిక్స్ ఉంది మెయిల్లో. నిజంగా ఎన్ని సడన్ టర్న్స్ అంటే అసలు యూ కెన్ నెవర్ ప్రెడిక్ట్. నూతన్ ఒక లైన్ నుంచి ఇంకో లైన్ ఎక్కడికి వెళ్తాడని యూ కెన్ నెవర్ ప్రెడిక్ట్. బోగస్ ఫర్ ద స్టేట్మెంట్, ఫ్యాన్స్ కి లాజిక్లు ఉండవు, జస్ట్ ఇమోషన్స్ అంటే. ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. దీన్ని నేను ఒక 15-20 టైమ్స్ చదువుంటాను నేను ఈ ఇమెయిల్ ని. బ్రూట్ అయినా కానీ ఐ కాంట్ రీడ్ ఇట్ ఇన్ వన్ ఫ్లో అసలు. నూతన్ మొదలుగా నూతన్, కంగ్రాచులేషన్స్, ఫైనలీ కమెంట్ సెక్షన్ నుంచి నువ్వు నా ఈమెయిల్కి వచ్చినావు. ఎస్, నువ్వు గ్రాడ్యుయేట్ అయినావు ఇవాళ. అంటే నువ్వు సేమ్ నూతన్ అయితే సేమ్ నూతన్, నేనైతే సేమ్ నూతన్. నాకు అదే అనిపిస్తుంది. పక్కా లిసన్ నోట్స్ నుంచి స్పాటిఫై వచ్చి ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు, పూర్తిగా ప్రొఫెషనల్ దారికి వచ్చి. సో చాలా దొడ్డిదారులు తిరిగి వచ్చాడు నూతన్. అవును, కానీ మొదలుగా థ్యాంక్స్, చాలా థ్యాంక్స్ ఇంట్రో చేయనందుకు, మమ్మల్ని కష్టం పెట్టినందుకు. వి రియలీ అప్రిషియేట్ రా. కపడదారికి వెళ్ళి ఇంటున్నావు నువ్వు, నీకైతే పక్కా నేను స్పెషల్ చార్జ్ తాగిపిస్తాను నీకు కలిసినప్పుడు. కపడదారి నుంచి వింటున్నావు అంటే. అండ్ బై ద వే నీకు గుర్తుందో లేదో, ఇదే నూతన్ ఇంగ్లీష్ దాన్ని కూడా తిట్టిండు. ఏంది బక్వాస్ బంద్ చేయండి అని. సో దానికి కూడా థ్యాంక్స్ రా. ఇప్పుడు సలగబడినావా, మేము బంద్ అవుతుంది నువ్వు అన్నప్పటికెళ్ళి చక్కగా ఇంగ్లీష్ చేస్తానే లే మేము. జీనియస్, కమాన్. నీ లాయల్టీకి అయితే ఎంత హ్యాట్స్ ఆఫ్ నూతన్. నీ బరకడాలకి అయితే అంతే కన్ఫ్యూజన్ ఉంటది ఎప్పుడు ప్రతిసారి. అది ఏదైనా కానీ సర్ప్రైజ్ చేస్తాడు నూతన్. చాలా, ఎంత సర్ప్రైజింగ్ అంటే ఒక్క లైన్ రాసినా కానీ సర్ప్రైజ్ అవుతాం మనం. నాకేమనిపిస్తుంది అంటే, నీకు మంచి కెరియర్ ప్రాస్పెక్ట్ దేంట్లో ఉందంటే, మన డిఆర్డిఓలో నేషనల్ సైబర్ సెక్యూరిటీ టీమ్స్ ఉంటాయి. ఇట్లా ఎవరు క్రాక్ చేయని పాస్వర్డ్లు, ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్లు అన్ని పెట్టాలి మన నేషనల్ సెక్యూరిటీ కోసం. నూతన్ గానీ అక్కడ పోయి పాస్వర్డ్ రాసిందంటే ఎన్ని సడన్ టర్న్స్ ఉంటాయంటే, ఎవ్వడు ఒక మెషిన్, ఒక ఏఐ కూడా గెస్ట్ చేయాలి. ఆల్ఫా న్యూమరిక్ అంటే వీడిగా చెల్ల రేగిపోతాడు ఇక. అస్సలు క్రిప్టోగ్రఫీ నూతన్, నువ్వు ఉండాల్సిన ఫీల్డ్ క్రిప్టోగ్రఫీ. ఆహా, గేమింగ్ కాదు. ఒకవేళ నువ్వు అదే నూతన్ అయితే. ఇంకా డౌట్ ఉందా నీకు? డౌట్ లేదు, కానీ ఊరికే పదే అదే నూతన్ అయితే అదే నువ్వు ప్రొఫెషనలిజం ఎట్లా ఉందంటే నాకు నూతన్ అంటే గేమింగ్ అని వచ్చేస్తుంది ఇట్లా నోట్లో. ప్రొఫెషనలిజం కోసం నేను ఆ మాత్రం సంధివ్వాలి కాబట్టి సంధిస్తున్నా. బట్ నాకు కూడా పక్కా షూర్ నువ్వు అదే నూతన్ అని. నీకు ఇన్ పర్సన్ ఇస్తాం మేము మా జీపే నంబర్. ఒక్కటేం కాదు, మా 4 ఇస్తాం మీకు. 4 జీపే నంబర్లు ఉన్నాయి మా. ఫుల్ సర్ప్రైజ్ చేయండి కూడా. గుప్తదానం చేయడానికి నువ్వు అంతా, నీకు గుప్తదానం అంటే ఇష్టం కానీ గుప్తదానం అంటే సీక్రెట్ రా. అదే అంటే అనానిమస్ గా అంత ప్యాషనెట్ గా ఉన్నావు, అంత ఇంట్రెస్టెడ్ గా ఉన్నావు. వీడు కొంపేసి వీళ్ళ చుట్టాల నంబర్లతో చేయిస్తాడా జీపే? మరి ఎట్లా చేయించినా మనకేం లేదు, వీఆర్ జస్ట్ లైక్ టేకర్స్ అంతే. మేము తీసుకున్నప్పుడు ఎవరిని ఆపమాట. సో ఆ సెంటిమెంట్ అయితే చాలా అప్రిషియేట్ చేస్తాం నూతన్, ఆ ఫండింగ్ సెంటిమెంట్. ఇంకా థైగ్యాప్ ఇస్ ఎన్ అడిక్షన్ అన్నావు, బ్యూటిఫుల్ స్టేట్మెంట్ అది. ఇట్లాంటి తప్పకుండా వాడుకుంటాం మేము. ఇట్లాంటి నువ్వు 6-8 పారాగ్రాఫ్లు రాసిన దాంట్లో మాకు 2-3 లైన్స్ ఏదైతే అర్థమయ్యాయో చాలా అప్రిషియేట్ చేస్తాను. వరే నాకైతే అన్ని అర్థమైనాయి, ఈ బోగస్ గారికి వీడికి ఏం అర్థం కాలేదు. నేను చెప్పిన అరే
చూడు నేను కరెక్ట్ ఎన్నిసార్లు కరెక్ట్ చేసిన అవి టైపోలు అయి ఉంటాయి, వాడు తొందరపాట్లో రాసిండు. నూతన్ అది ఇది చెప్పేది ఏం అంటే- నమ్మకు. ఆ ఈ మెయిల్ వచ్చాక ఫస్ట్ నాకు కాల్ చేసి ఈ మెయిల్ ఏందో నీకు అర్థమైందా అని అడిగాడు నన్ను. అవును అర్థమైందా, నేను వీడికి అర్థమైందా అని అడిగిన, నాకు అర్థమైంది, నీకు అర్థమైందా? సిన్సియర్ గా ఏం అడగలేదు, ఆ? వెటకారంగా అడిగావు. నేను వెటకారం నేను ఎప్పుడు లాస్ట్ 93లో వాడిన వెటకారం అర్థమవుతుందా బోగస్? యా, నేను ఈ మధ్య కాలంలో ఎప్పుడు వెటకారంగా ఉండలే నేను. ఏదెంతైనా గానీ అవును. నువ్వు రాసిన దాంట్లో నాకు గుర్తుగా ఉండిపోయేది ఏంటంటే ఉమ్. డోంట్ గో బై బికినీ షాట్. అవును అది మాత్రం నేను మర్చిపోను. నాకైతే జీపే నంబర్ ఇవ్వాలి కదా, యా, అదే గుర్తుంటుంది నాకు. బట్ థ్యాంక్స్ నూతన్. థ్యాంక్ యూ నూతన్, చాలా థ్యాంక్స్ నాన్న. వింటూ ఉండు అండ్ తప్పకుండా నువ్వు ఎక్కడుంటావు అడ్రస్ పెట్టుంటే కనుక మేము అప్పుడు నీకు చెప్పే కామన్ పాయింట్లో ఒక లొకేషన్ చెప్పి నేను పంపిస్తుండే నీ జీనియస్ని, యా, నీ ఎత్తుకొని ఛాయ్ తాగిపిస్తాడు వీడు. నన్ను ఎందుకు బ్రో, నువ్వు వాడు సేమ్ అంట. నేను అందుకనే నేను అక్కర్లే కదా ఇక నేను ఇద్దరం సేమ్ ఉన్నప్పుడు నీ ఇద్దరు ఎందుకు ఇద్దరు బ్రూట్లు ఎందుకు అక్కడ నూతనే వచ్చేస్తాడు నా వాళ్ళు ప్రాక్సీ పక్క పక్క నిల్చోబెట్టి నాకు వాడు చూడాలి. ప్రాక్సీ చేస్తాడు వాడు అటెండెన్స్ నాది. డోంట్ గో బై బికినీ షాట్. పక్క పక్క నిల్చోబెట్టి నాకు చూడాలని ఉంది. ఎంత సేమ్ ఉన్నారు. నువ్వు బికినీ షాట్ కి వెళ్ళకు. నేను పో ఎప్పుడు కళ్ళు మూసి ఇట్లా అపచారం చంపలేసుకో. బికినీ అనగానే. ఎనీవేస్ ఇంకా ఉందా? లేదు అయిపోయింది. కానీ నూతన్ థ్యాంక్స్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కపటదారికి వెళ్ళి యూ గ్రూ విత్ అస్ అనుకోవాలి మేము. అంతే. నీతో పాటు ఇంకోడు ఉన్నాడు డీను అని, వాడి ఈ మధ్య కనబడతలేడు, ఏడబోయిండు డీను. బట్ డీను ఇస్ ఆల్వేస్ నంబర్ 1. బి డీను ఫర్ ఎవర్. ఎస్. సో థ్యాంక్స్ నూతన్ మళ్ళీ. అండ్ ఇలానే రాస్తుండు. ఇంతటితో అంతే సమాప్తం, ఇంకా ఖతం. బర్కాస్ అయిపోయింది. బర్కాస్ బిర్యానీ అందరు పోయి ఇంటికి పోయి అన్నం తిని పండుకోండి. ఓకే బాయ్.